క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, చాలా కాలం తర్వాత గద్వాలకు రావడం అయింది. అంతేకాకుండా ఈ విధంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరి స్థానిక నాయకులందరికీ జీసీ పక్షాన కూడా వందనాలు. మంచి ఏర్పాట్లు మీరు చేశారు, మరి సహాయం చేశారు, దాన్ని బట్టి వందనాలు. మీ సహకారం లేకుంటే మేము ఈ విధంగా చేయలేం గనుక ఈ యొక్క సాయంకాలం మందు మీ అందరికి కూడా నేను ఉంటలేను కనుక ముందే తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెవరెండ్ భాస్కరయ్య గారు చక్కగా దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్నారు. మరి అదేవిధంగా ఇంకా 2 తలంపులు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన కాన్ఫరెన్స్ నాయకత్వము కొంచెం ఇబ్బందికరంలో ఉన్నది, ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నది. నేను సేవకు 75వ సంవత్సరంలో వచ్చాను. 75లో రాగానే 2 గుంపులుండే. అప్పుడు బిఏ జార్జ్ అయ్య గారు, మరి డాక్టర్ ఆర్నాల్డ్ అయ్య గారు. అప్పటి నుండి అట్లో ఇట్లో అది కొనసాగుతూనే ఉన్నది. మరి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ గుంపు ద్వారా అందరం కలుసుకోవాలని. కనుక మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరికీ ఇష్టమే అందరం కలిసి ఉండాలని, కానీ అసలు సమయానికి వస్తలకే ఏదో ఒకటి చెప్పి ముందుకు వెళుతాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు దేవుని వాక్యంలో నుండి ఒక కీర్తన నేను చదువుతా. మనందరికీ తెలిసినటువంటి కీర్తన. ఆ కీర్తనలో నుండి 2-3 తలంపులు ఇచ్చి నేను ముగిస్తాను. 133వ కీర్తన. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. మనందరికి కూడా తెలుసు ఐకమత్యము ఉండాలని. ఇక్కడే కాదు, ఏ చిన్న పనిలోనైనా అందరం కలిసి చేయాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక కథ ఉండే మాకు, తెలుగులో మరి ఏ సబ్జెక్టు కానీ, మంచి ఎద్దులు ఉండేనంట, 7 ఎద్దులు. ఆ అడవి దగ్గర ఏ జంతువునైనా భయపెట్టించి బెదిరించి ఎలగొట్టేదంట. ఎవరు కూడా ఏ జంతువు కూడా వాటి మీదకి రాలేకపోయింది. కొన్ని రోజులకు ఏమైందంటే వాటికి ఏదో మిస్అండర్స్టాండింగ్ కొట్లాడుకున్నాయంట. అక్కడొకటి ఇక్కడొకటి, అక్కడొకటి. మీ అందరికి తెలిసిన కథ ఇది. అక్కడొకటి ఇక్కడొకటి పోయేసినాయి. అప్పుడు వచ్చిందట. ఈ ఒకటి ఉన్నాయి కనుక ఒక్కొక్క దాన్ని పట్టుకొని నాశనం చేసేసాయంట. కథ చిన్నదే, సులువైందే, కానీ అందులో ఉన్నటువంటి రహస్యము బహు విలువైనది. మన ఎంబీ సంఘాలు కూడా బలపడాలంటే, ముందుకు సాగాలంటే ఐక్యత అవసరమై ఉన్నది. అది మానవులిచ్చే ఐక్యత కాదు, దేవుడిచ్చే ఐక్యత.
దేవుడు మనకొక మాదిరిని కూడా ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కనుక దేవుడు ముగ్గురైనా కలిసి వారు ఉన్నారు. తండ్రి ఒక పని చేస్తే కుమారుడైన యేసుక్రీస్తు దాన్ని బలపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగించాడు. ఇలాంటి గొప్ప ఐక్యత వారిలో ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్పాడు మనకు, ఐక్యతగా ఉండాలని, మీరు లోకానికి మాదిరిగా ఉండాలని. మన వాక్యంలో మనకు మూలం ఆ మాట పెట్టారు, తిరిగి కట్టాలని అన్నారు. వాస్తవమైన మనం మన సంఘాన్ని తిరిగి కట్టాలని పూనుకున్నాం, ప్రయాసపడుతున్నాం. అయితే ఇంకా బలంగా పనిచేయాలంటే ఐక్యత ప్రాముఖ్యమైంది. మనము కలిసి ఉండడము. ఆయన హైదరాబాదోడు, మేము గద్వాలు, మేము ఎంగనూరు. ఈ మధ్యలో ఇక్కడ ఇదంటారు కదా, ఏటవతల అంటారు. ఏటవతల ఏటి ఈతల, ఏమా అంతేనా? ఏటవతల ఏటి ఈతల. ఏటవతల ఉన్నా సరే, ఏటి ఈతల ఉన్నా సరే, మనమంతా ఏటి వాళ్ళమే. యేసు ప్రభు నదిలో ఉన్నటువంటి వారమే మనమందరం యేసుక్రీస్తు భక్తులము, యేసుక్రీస్తు సేవకులము, యేసుక్రీస్తు సంఘస్థులము. కనుక మనకున్నటువంటి బలహీనతలను కానీ, మనకున్నటువంటి విభేదాలు కానీ తొలగించి ప్రభు కొరకు ముందుకు సాగాలనేది కోరుకుందాం. వాక్యంలో ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది మేలంటండి. అందరం ఎవరం కూడా కీరు కోరుకోము, అందరం కూడా మేలు కోరుకోవాలని చూస్తాం. కనుక ఈ సాయంకాలం మందు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండు, ప్రార్థన చేయాలని అయ్యగారి ద్వారా విన్నాం. ఇప్పుడు దేవుడు నా ద్వారా ఒకటి నేర్పిస్తుండు, చిన్న సత్యమే, ఐక్యతగా ఉండాలని. ఐక్యతగా ఉండాలని. ఐక్యతగా ఉండాలంటే ఎన్నోసార్లు కొన్నిటిని మనం తగ్గించుకోవాలి, కొన్నిటిని మనము తగ్గించుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తలమైనటువంటి మనం కొన్నిసార్లు విభేదాలు వస్తాయి, తగ్గించుకుంటాం. మనం కుటుంబ వ్యవస్థ చెడిపోకూడదని కొన్నింటిని మనం భారం వహించి అట్లే పెట్టుకొని నడుస్తాం ముందుకు. సంఘ ఐక్యత సూచించాలంటే, సంఘము మనము ఐక్యతగా ఉండాలంటే కొన్నిటిని మనం పక్కకు పెట్టవలసి వస్తుంది. నాది 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 కాదు. నేను ప్రభు బల ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా చెప్తాను, ప్రార్థన చేసినాక, మన బెత్లెహేం సంఘ ఐక్యతను సూచించినట్లు మనమందరం కూడా ఈ రొట్టెలో పాల్గొందాం. యూనిటీ, ఐక్యత దేవుడిచ్చినటువంటి దీవెన మనకు. కానీ చాలామంది మీ ఐక్యతను పోగొట్టుకొని ఆ దీవెనలు పోగొట్టుకుంటాం. ఈ ఐక్యత ఉన్నవారిని దేవుడు విశేషంగా దీవించాడనేది చూద్దామండి. 2వ వచనంలో అంటున్నాడు, ఎంతగా ఇస్తాడో దీవెన, కొంచెం కాదు. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. 2 మాటలు ఉన్నాయి అక్కడ. తల మీద పోయబడింది కింది వరకు దిగజారుతుందంట. అంటే సమృద్ధిగా ఉంటుందంట, కొరత ఉండదంట. ఇంతకుముందే నేను చెప్పాను కదా, ఆ ఎద్దులన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు.
ఆ విధమైనటువంటి ఐక్యత మనకుంటే మనలో సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి జీవితాన్ని దేవుడు మనకిస్తా అంటుండు, ఆత్మీయంగా ఇస్తా అంటుండు. భౌతికపరమైన ఐక్యత సమృద్ధిని ఇస్తానంటుండు. మన సంఘాలలో సమృద్ధిగా ఉంటాయి. కీర్తనకారుడు అన్నట్లు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని బిడ్డలారా, మొదటిది ఐక్యత అని చెప్పాను. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ఆ టైం బస్సు ఒకటి 5 గంటలకు ఉంటుందంట, రెండోది 5:10కి ఉంటుందంట. ఈ 5 గంటల బస్సులో ఎవరు పోరంట, అంత ఖాళీ ఉంటుందంట. ఆ 5:10 బస్సులో నిండుగా పోతానంట. అయితే ఎవరికో ఒక ఆయనకు నాలాంటానికి ప్రశ్న వచ్చిందట, ఈ 5:15 బస్సుకి ఇంత నిండగా పోతారు, 5 గంటల దానికి ఖాళీగా ఉంటుంది ఏందని. అయితే అడిగిండంట 2-3, అయ్యో నీకు తెలియదా సార్, 5 గంటలకు ఒక ఈ సెంట్ పర్ఫ్యూమ్ అంటాం కదా, అత్తరు తయారు చేసే కంపెనీ 5 గంటలకు బంద్ అవుతుందంట షిఫ్ట్. అందరూ బస్కి వస్తారు, 5 బస్కి ఎక్కరు కదా, 5:15 బస్కి ఎక్కుతారు. ఈ వాసన చూడడానికి సగం మంది వేరే వాళ్ళు కూడా అదే బస్కి వస్తారట. బస్సు నిండిపోతుందట. దేవుని బిడ్డలారా, పరిమళ వాసనగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. చెడు వాసన కాదు, పరిమళ వాసన. ఎక్కడైతే ఎప్పుడైతే పరిమళ వాసన మన దగ్గర ఉంటుందో ఆకర్షింపబడతాం. మనం విశ్వాసులను ఆకర్షించుకుంటాం, అవిశ్వాసులను ఆకర్షించుకుంటాం, ఇంకొక వేరే సంఘాలను ఆకర్షించుకుంటాం. ఒక ఆయన మా సంఘానికి వచ్చిండు, కొత్త కుటుంబం, క్రైస్తవులు. నేను అడిగిన, అయ్యా మీరు మా చర్చికి వస్తున్నారు, ఎందుకు వేరే చర్చ్ ఎందుకు వదిలి వస్తున్నారు? సార్, మీ చర్చిలో నెమ్మది ఉంటుంది, మీ చర్చిలో ప్రశాంతత ఉంటుంది, మీ చర్చిలో హాయిగా ఉండొచ్చు. మేము అవి ప్రశాంతతను, హాయిని, నెమ్మదిని అనే విషయాలు ఆ కుటుంబాన్ని ఆకర్షించినందువల్ల మా చర్చికి అలా మెంబర్స్ అయిపోయింది వాళ్ళు. మన చర్చ్ ఎట్లుందండి? మన కుటుంబాలు ఎట్లున్నాయి? ఈ మధ్యాహ్న కాలం లేక సాయంకాలం ముందు ఆలోచన చేయవలసిన సంగతి, పరిమళ వాసనగా మనం ఉండాలట. మన సంఘాలు పరిమళ వాసనగా ఉండాలని దేవుని వాక్యము కోరుతున్నారు. ఎక్కడైతే పరిమళ వాసన ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటుందంట. కొంతకాలమే కాదండి, ఆశీర్వాదము నిండుగా నిరంతరము ఉండే సంఘంగా మనం అవుతాం. దేవుని బిడ్డలారా, మన చర్చెస్లో ఈ దినాలలో ఇది తక్కువ అవుతున్నాయి, భేదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఐక్యతను మొదలుపెట్టండి. ముందు ఐక్యపరచుదాం, తర్వాత కడదాం. మనలోనే ఐక్యత లేకుంటే ఎట్లా కడతాం? ఇటుకలు తెమ్మంటే వాడు రాయి తెస్తే, ఇసుక తెస్తే ఇల్లు కట్టగలమా? కనుక ప్రభువారు ఈ యొక్క సాయంకాలం మందు మనకు చెప్తుంది. నాకు తెలుసు మీరు విసిగిపోయినారు, జల్దీ ముగించు సార్ అని మనసులో అనుకుంటుండొచ్చు. నేను ముగిస్తాను. కానీ మనము తిరిగి కట్టాలని, పర్ఫెక్ట్గా కట్టాలి, మంచి కట్టాలంటే ఒక క్రైటీరియా ఏంటంటే ఐక్యతగా ఉండాలి. మనం ఐక్యతగా ఉండాలి. తర్వాత ఆశీర్వచనాలు మనకు ఉండాలి. తర్వాత సుగంధ తైలం మాదిరి మన జీవితాలు ఉండాలని చూస్తున్నాం. ఇది నేను చెప్పింది కాదండి,
నా మాటలు కాదు. కింద చూడండి ఏమంటాడు, ఆశీర్వాదమును శాశ్వతము జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తుండు. అది ఏదో రిక్వెస్ట్ కాదు, అయ్యా కొంచెం చేసి పెట్టయ్యా అని మనవి చేయడం కాదు. ఆశీర్వాదమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాటకు మనం లోబడదాం. దేవుడిచ్చిన ఆజ్ఞకు మనము లోబడదాం. దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి ఐక్యతగా ఉందాం. ఆశీర్వచనం మనకు ఉందాం. మంచి సువాసన, మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకొని ఉందాం. అంతేకాదు, దేవుడు ఏమంటుండంటే శాశ్వతంగా సదాకాలం ఎక్కువ సమయం వరకు ఐక్యతగా ఉండి శాశ్వతంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తా అంటున్నాడు. ఆయన సంఘాన్ని తిరిగి కట్టడానికి పూనుకుంటుండగా మనమందరము ఐక్యతగా కలిగి ముందుకు సాగి దేవుడు మన ముందొచ్చినటువంటి గొప్ప కార్యాన్ని, గొప్ప పని, ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. అయితే మనిద్దరము లేక మనం చేయలేము. దేవుడు ఒక ఆజ్ఞ, ఒక అభయం ఇచ్చాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క శక్తిని మనము తీసుకొని, ఆ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకొని ఐక్యత కలిగి దేవుని కార్యాన్ని అనగా సంఘాన్ని మళ్ళీ కట్టడానికి పూనుకోవడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, అనేక సార్లు మేము మా అనాఖ్యతను బట్టి మీ నామమునకు అపకీర్తి తీసుకొచ్చాం. ఈ 2-3 గుంపులు బట్టి కూడా మేము కూడా ఈ యొక్క అవమానాన్ని తీసుకొచ్చాం. మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. మరి పునాదులు పాడై ఉన్నాయి, మళ్ళీ మేము కట్టాలని పూనుకుంటుండగా మీ సహాయం ఇవ్వండి. మాలో ఐక్యతను దయచేయండి. మాలో మేమందరం కూడా పరిమళ వాసనగా ఉండి అనేకులను ఆకర్షించి మీ కార్యాన్ని ముందుకు సాగించడానికి కృప దయచేయమని ప్రభా, విన్నవారమే కాకుండా విన్నదాని ప్రకారము చేయుటకు నీ కృప దయచేయండి. ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉంటుండగా త్వరలో రప్పించమని ఈ యొక్క కాన్ఫరెన్స్ అంతటికి కూడా మీ సహాయము, మీ నడిపింపు దయచేసి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చండి నాయన. ఇంతవరకు మంచి వాతావరణం మాకు ఇచ్చా, వర్షం రాకుండా, డిస్టర్బ్ లేకుండా నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మును మా మిగతా దినాలన్నిటినీ మీ చేతిలో పెడుతూ, ఇంకా రాబోయే స్పీకర్స్ అందరినీ కూడా మీ చేతిలో పెడుతూ మీ ఆత్మచేత వారిని నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కార్యవర్గానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక.